హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆసిఫ్. ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే ఇది బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంట్లో ఏటీఎం సెంటర్లో 2 ఏసీలు ఉన్నాయి. మొత్తం 2 ఏసీలు కూడా నాన్ ఇన్వర్టర్ ఏసీలు. ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే పీసీబీ బోర్డు ప్రాబ్లం. ఇది నాన్ ఇన్వర్టర్ ఏసీ గురించి చెప్తున్నాను నేను. ఈ ప్రాబ్లం ఆన్ అవ్వట్లేదు, మొత్తం షార్ట్ సర్క్యూట్ అయింది బోర్డు మొత్తం. ఈ బోర్డు రిపేర్ చేయాలంటే సుమారు 2500 నుంచి 4000 రూపాయల దాకా ఛార్జెస్ అవుతాయి. అదే ఇన్వర్టర్ అనుకోండి, ఇండోర్లో ఇలాంటి బోర్డు ఉంటుంది, అవుట్డోర్లో కూడా ఇలాంటి ఇంకొక బోర్డు ఉంటుంది. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సర్వీసింగ్ ప్రాబ్లం ఉన్నా సరే ఎర్రర్ కోడ్ అనేది చూపిస్తుంది. దయచేసి మిత్రులారా, కొనేటప్పుడు ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలన్నా నాన్ ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలని 1-2 సార్లు నాకు ఫోన్ చేసి అయినా అడగండి, వేరే టెక్నీషియన్ అయినా కనుక్కోండి. ఈ మదర్ బోర్డు టోటల్గా బర్న్ అయిపోతే సుమారు 7,000 రూపాయలలో ఈ మదర్ బోర్డు దొరుకుతుంది. అదే ఇన్వర్టర్ బోర్డు కాలిపోయింది అనుకోండి, 14,000 నుంచి 16,000 రూపాయలు ఓన్లీ బోర్డు కాస్టే ఉంటుంది. సర్వీస్ ఛార్జ్ అనేది మొత్తం వేరే ఉంటుంది. మిత్రులారా, ఇంకో వీడియో ఏంటంటే ఈ ఏసీ ఫిట్ చేసేటప్పుడు నా మిత్రుడు నేను ఇద్దరం కలిసి ఏటీఎంలో మొత్తం ఈ సీలింగ్ పై లోపల నుంచి అవుట్డోర్లు కూడా హ్యాంగ్ చేయడం జరిగింది. నేను నా మిత్రుడు చేశాము. ఇక్కడికి వస్తే ప్రజెంట్ అయితే నా మిత్రుడు అయితే లేడు, ఎక్స్పైర్ అయ్యాడు. రీసెంట్గా ఒక 3 నెలల క్రితమే సూసైడ్ చేసుకున్నాడు. ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటే నా మిత్రుడే నాకు గుర్తొస్తున్నాడు. మిత్రుడు రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.